తెలిసిందిగా కోరుకుంటున్నాం. హాయ్ అండి, మీడియా మిత్రులందరికీ హాయ్. నా పేరు అభిలాష్ మిఠాపల్లి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, వర్జిన్ బాయ్స్, ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ దయా విత్ మీ ఇన్ మై లైఫ్. సో నా ఫస్ట్ ఎవర్ షార్ట్ ఫిల్మ్ దయాతోనే చేశాను యాజ్ అన్ యాక్టర్, అండ్ నౌ ఐమ్ డూయింగ్ అ ఫీచర్ విత్ హిమ్. అండ్ ఆల్ థ్యాంక్స్ టు హిమ్, దయా, గీత్, దే వర్ లైక్ మై బ్రదర్స్. అండ్ ఆల్సో మిత్ర గారు అండ్ బాలు గారు, I mean, they were very supportive. As a new actor, whatever comfort that I need, they made sure that నాకు ఇచ్చారు అది. And thank you so much, Anna. Thank you, ma'am. And Raja అన్నతోని I remember working with him for రథంలో చిన్న క్యారెక్టర్ చేశానండి. కట్ చేస్తే హియర్ బాయ్స్ సినిమాలు కూడా యాక్ట్ చేస్తున్నాను. అండ్ ఐమ్ గ్లాడ్ అన్న వి వర్కింగ్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ హోప్ ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను ఇందులో. ఐ హోప్ యూ ఆల్ లవ్ ఇట్. And looking forward for the film andi. Youth will love it for sure. Thank you so much. Thanks. థ్యాంక్ యూ అండి. బిఫోర్ మిత్ర గారు మాట్లాడే ముందు డైరెక్టర్ గారికి ఒక చిన్న క్వశ్చన్. సో డైరెక్టర్ గారు రీసెంట్గా ప్రియాంక చోప్రా గారు వర్జిన్ గర్ల్స్ గురించి ఒక కమెంట్ చేశారనమాట. అది చాలా వైరల్ అయింది. ఏమన్నారండి? ఇప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు మోమాటం అడ్డు వస్తుందండి. మరి చెప్పాలి మరి. సో యా, సో ఏంటి అని అంటే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ వర్జిన్ గర్ల్స్. ఎవరికైతే మోరల్ వాల్యూస్ తెలుసో, వర్జినిటీ అనేది ఒక నైట్ లో పోతుంది, బట్ మంచి మనసు ఉంటే అది లైఫ్ లాంగ్ ఉంటుంది అని. సో అక్కడ నుండి టైటిల్ తీసుకున్నారా, వర్జిన్ గర్ల్సే కాదు బాయ్స్ కూడా ఉంటారని? మేము ఎప్పుడు అంతే, మేము ఎప్పుడు మంచిగానే ఉంటాం. మా హార్ట్ ఎప్పుడు మంచిదే, అబ్బాయిలందరిది. సో అందుకని అంతే కదా మరి. గుడ్ అండి. జూలై 11న మీరు అన్నట్టు మీ పెద్ద మనిషి ఫంక్షన్ మేము థియేటర్లో ఎంజాయ్ చేయబోతున్నాం. సో బాయ్స్, యూత్ అందరూ ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఆన్ July 11th. డోంట్ మిస్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్